గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోని రైతాంగం ఎట్లాగూ దెబ్బతిన్నది. ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ చాలా ఘోరంగా ఇదైంది. వాగులు విపరీతంగా వాడడం వల్ల ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది సిరికొండ దోన్ల వాగు. ఈ వాగు బ్రిడ్జ్ మీద ఇది దగ్గర బాధతో చెప్తున్నాను, ఎవరి మీద విమర్శించాలని కాదు. రాజకీయంలో 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసిన పెద్ద పెద్ద నాయకులు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గాలకు సంబంధించింది. అంతకుముందేమో సంతోష్ రెడ్డి గారు ఉండే, మినిస్టర్ ఉండే, ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండే. దాని తర్వాత మండ వెంకటేశ్వరరావు ఆయన మినిస్టర్ ఉండే, ఆయన కూడా ఇదే నియోజకవర్గానికి ఉండే. ఆర్టీసీ చైర్మన్గా రాజకీయాల క్రూరబుద్ధుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉంది. ఇంతమంది ఉన్నా ఈ వారం నవంబర్ డిసెంబర్లో చాలు చేసుకొని బ్రిడ్జ్లు క్లోజ్ చేసుకుంటారు. ఇవాళ గడ్కోల్ బ్రిడ్జ్ తీసుకున్నా, లేదు ముందర వాడి బ్రిడ్జ్ తీసుకున్నా, లేకపోతే ఎల్లారెడ్డిపల్లి దగ్గర ఉన్న లింగాపూర్ వాగు బ్రిడ్జ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ప్రణాళిక లేకుండా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి బీజేపీ తరఫున నేను డిమాండ్ చేసేది, రూరల్ ప్రజలకు అవసరమైన, ముఖ్యంగా సిరికొండకు అవసరమైన ఈ యొక్క దొంతుల వాగు ఏదైతే ఉందో ఈ వాగు మీద బ్రిడ్జ్ అనేది పెంచాలి, దీన్ని డబుల్ చేసుకోవాలి. అలాగే కొండూరు దగ్గర ఉన్న వాగు ఏదైతే ఉందో అది చాలా కిందికి ఉంది, అది ఘోరంగా ఉంది. ఆ స్కూల్లో కూడా వస్తున్నాయి, ఊర్లో కూడా వస్తున్నాయి. ఈడ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. సిఈ గారికి విజ్ఞప్తి చేశాను. నేను పోయినాక కలెక్టర్ గారికి కూడా లెటర్ పెడతాను. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మోడల్ స్కూల్ పోయే దారి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పారు. నేను దాన్ని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. నేను చెప్పేది కాంగ్రెస్ నాయకులకు కోరేది ఒకటే, అయ్యా కేంద్రం 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తుంది. కేసీఆర్ మూర్ఖత్వంతో డబ్బులు రాకుండా అడ్డుకున్నాడు, మిగులు బడ్జెట్ రాష్ట్రం అని చెప్పి. మళ్ళీ మీరు కూడా అదే మూర్ఖత్వం చేయకండి. రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఒక దుర్మార్గులను నొడగొట్టాలని చెప్పి నువ్వు తీసుకొచ్చారు, మీరు కూడా దుర్మార్గులకు మారకండి, ప్రజల గోస వినండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయాలి. అంటే వారం రోజులలో ఇక్కడే శ్మశాన వాటికి ఉంది పక్కన, ఎవరైనా చనిపోతే ఏ రకంగా రావాలో తెలియదు. సిరికొండ ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టరు, 4-5 అంటే దగ్గర 5,000 కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ఊరు. చనిపోతే ఊరు బయటకు ఎట్లా పోవాలని తీసుకురాని పరిస్థితి 3 దిక్కులున్న 3 దిక్కులు అదే పరిస్థితి ఉంది. కాబట్టి నేను అడిగేది, యంత్రాంగాన్ని అడిగేది, ఇది ప్రజలు ఏదో మీరు విగ్రహాలు పెట్టుకునేందుకో దాన్ని పెట్టుకునేందుకు కాదు, ప్రజల అవసరం, నిత్యం అవసరం. నేను ఈ 3 సంవత్సరాల 3వసారి అనుకుంటా ఆయన పంటలు ఉష్క పెడుతుంటే చూస్తుంది. ఆడ కొండూరులో అదే పరిస్థితి చూశాను నేను. ఆడ చూస్తే దర్పల్లి అదే పరిస్థితి, కప్పలవాగు పరిస్థితి అదే. దాంతోపాటు మన ఎల్లారెడ్డిపల్లి దగ్గరుండే గౌరారం వాగు పరిస్థితి అదే, లింగాపూర్ వాగు పరిస్థితి అది. అంటే ఏది తీసుకున్నా కానీ సరి అయిన అవగాహన లేకుండా బ్రిడ్జెస్ వర్షాకాలంలో కార్యక్రమం పెట్టుకుంటారు. ఎవరైనా రిక్వెస్ట్ చేశాను, అయ్యా ఈ పరిస్థితి ఉంది, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 1000 కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తుంది. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తాయి, మీకు సిఆర్ఐఎఫ్ అనే ఫండ్ వస్తుంది. దయచేసి బ్రిడ్జులు లేపి పరిస్థితి ప్రతిపాదనలు పంపించండి, కేంద్రం నుంచి మంజూరు చేపిస్తాం. మొన్ననే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా ఈ మన పోత్తూరు దగ్గరికి ఇచ్చి రేకులపల్లి, దుబ్బాక, అలాగే చెల్లగరిగే దాకా ఒక రోడ్డు, అలాగే రామడుగు దగ్గర నుంచి రామడుగు, కేశారం, మైలారం, దాంతోపాటు సుద్దులం, కొరట్పల్లి ఈ రోడ్లు ప్రతిపాదించడం పాటు రూరల్లో ఏదైతే కాలూరు, కొండూరు ఉందో ఖానాపూర్ డివిజన్లో, ఖానాపూర్, కాలూరు, కొండూరు డివిజన్లో రోడ్స్ బాగలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇవాళ గౌరవ ఎంపీ గారు కూడా జిల్లా కలెక్టర్కి పెద్దవాల్గోటు దగ్గరికి ఇచ్చి పెద్దవాల్గోటు, చిన్నవాల్గోటు, నావనంది, రావుట్లది పంచాయతీరాజ్ రోడ్ను ఆర్ఎన్బి రోడ్డుగా మార్చమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందల్వాయి, రాంపూర్ దగ్గర నుంచి మల్లాపూరు, లోలము, ఎల్లారెడ్డిపల్లి ఆ రోడ్ ఏదైతే ఉందో, భారత్ మాత దాకా వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఆ భారత్ మాత రోడ్డు కూడా, ఎందుకంటే దర్పల్లి, సిరికొండలంతా నిజామాబాద్ పోవాలంటే ఆ రోడ్డు వాడుతున్నారు, దాన్ని డబుల్ లైన్ చేయాలంటే ఆర్ఎన్బిలో ప్రతిపాదిస్తే సెంట్రల్ ఫండ్స్ వస్తాయని చెప్పి దాన్ని జిల్లా పరిషత్ నుంచి ఇంతకుముందే సీఈఓ గారిని అక్కడ ఆయన సందర్భంలో సీఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఇదే కాదు, నేను ఇవాళ కామారెడ్డికి పోయే ఈ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే గారికి
మంత్రి అయితే లేనేలేడు. ఉన్న ఓడిపోయిన వాళ్ళేమో ప్రభుత్వ సలహాదారుల పేర్ల మీద తిరుగుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఓడిపోయిన నియోజకవర్గం పక్కనే ఉంటుంది కామారెడ్డి. ఆ కామారెడ్డికి ఈ నిజామాబాద్కు ఇది వారధిగా ఉన్న రోడ్డు ఉంది కాబట్టి